పోల్చుకో ఆవిడ జీవితం మార్చు జీవితం ఆకాశం ఆకాశం ఎలా వేరుగా ఉండదు. జీవభావం అనేది వాస్తవానికి లేనిది. లేని దాంట్లో మనం కలిసిపోతాం. దేహాభిమానం అనేది లేనిది, అందులో కలిసిపోతాం. ఈ సత్యం మహావాక్యాల ద్వారా నిరూపితమైన వాడెవడు వ్యావహారిక సత్యాన్ని విసర్జించి పారమార్థిక సత్యంలో నిలబడిన వాడెవడో అది కదా ఎన్లైటెండ్ పర్సనాలిటీ, అది కదా జ్ఞాని. వాడు ఎందుకు పడిపోతాడు? పడిపోడే సమాజ నిష్టలో ఉండాలమ్మా. ఏసీ రూమ్ ఉండాలా వద్దా? ఏమవసరం లేదు. ఆ సమాజ నిష్టలో ఉండటం వచ్చిన వాడికి ఎప్పుడైనా వచ్చేస్తుంది. వాడికి ఇక్కడే ఉండాలి, ఇప్పుడే ఉండాలి. నిలబడి ఉన్నాడా, కూర్చొని ఉన్నాడా, ఏసీ రూమ్లో ఉన్నాడా, ఒక్కడే ఉన్నాడా, 10 మందిలో ఉన్నాడా, ఏమైనా ఉంటుందా? ఏదో బయట వ్యవహారం ఎవరో ఏదో చేస్తూ ఉంటారు. వాడికి ఏం సంబంధం? వాడు తన స్థితిలో తారుంటాడు. మరి అట్లా ఉంటేనేగా పారమార్థిక సత్యం. మరి ఆ స్వరూపంలో తనలో తాను రమించే స్థితిలో ఉండేటటువంటి వాడు, వాడికి అన్యం లేదు అసలు. అప్పుడు వాడిని అడిగాం, సమాధి స్థితిలో ఉన్నవాడి దగ్గరికి, ఏమయ్యా నీకు పట్టు వస్త్రాలు కావాలా, బంగారపు ఆభరణాలు కావాలా, ఈ బ్రహ్మాండం కావాలా? నాకెందుకే నీ బ్రహ్మాండం? బ్రహ్మాండాధిపత్యము కూడా సమాజనిష్ట ముందు గడ్డిపోత వంటిది. అదే చెప్పేది. అందుకే గురువుని ఎప్పుడు ఆశ్రయించాలి. ఆంతరికంగా గురువుని ఆశ్రయించి ఎప్పుడు గురువుని మర్చిపోకూడదు. పరమాత్మని గురువుని విడిచిపెట్టకూడదు. అట్లా నిరంతరాయంగా వెంబడిస్తూ ఉండాలి. అప్పుడు వదిలిపెట్టలేదు. అదే ఎప్పుడో ఒకసారి కనపడ్డప్పుడే అన్నావు, అప్పుడే గ్రహించలేదు. ఆయన సన్నిధానంలో ఉన్నంతసేపు ఆ స్థితిలోనే ఉంటాం. మరి ఎప్పుడు ఆయన సన్నిధానంలోనే ఉండొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉత్తమమైన జ్ఞానం, ఉత్తమమైన ఆనందం, ఏ రకమైనటువంటి భయం ఉండదు, ఏమీ నీ మీద ప్రభావితం కూడా కాదు. ఎందుకంటే అన్నీ ఆయన తీసుకుంటాం. ఈజ్ దేర్. కానీ రోజువారీ వ్యవహారం అన్నీ నేనుగా చేయాల్సింది, అన్నీ నేనుగా చూసుకోవాల్సింది అనుకున్నాం. అప్పుడు ఏమైపోయావు? వేరైపోయావు. మరి వేరైపోయినప్పుడు భయం వస్తుంది. పిల్లవాడు తల్లి చేయి పట్టుకున్నంతసేపు వాడికి ఏ భయం లేదు. రోడ్డు మీద కూడా నిర్భయంగా నడిచేస్తాడు. నడకొచ్చిన కొత్తల్లో చూడు, ఉరికే తల్లి వేలు పట్టుకుంటాడు. హాయిగా ఆనందంగా గంతులు వేసుకుంటూ నడుస్తాడు. సర్లే బాగా నడుస్తున్నాడు కదా, వీడు చెయ్యి వెనక్కి తీసుకుని వెంటనే వాడికి భయం వస్తుంది. ఎత్తుకుంటాడు, చెయ్యి జారిపోయింది. అక్కడ ఏడుసాడు. అప్పుడు నువ్వే వెనక్కి వెళ్ళి ఏమైందని చెయ్యి పట్టుకుంటే మళ్ళా మామూలు వచ్చేస్తుంది. ఇప్పుడు వాడికి ఆ భరోసా ఎట్లా వచ్చింది? మరి వేలు పట్టుకుంటే చాలు, అంతే. పుట్టిన పిల్లవాడికి చెయ్యి ఇచ్చావమ్మా, ఏం చేస్తాడు? వాడి చేతులు అంత చిన్న చేతులతో కూడా తల్లి వేలుని గట్టిగా పట్టుకుంటాడు. చాలు, నిర్భయంగా ఉన్నాడు. తల్లి ఆ వేలు విడిపించుకుంది, కేవూనేసాడు. ఎలా మరి? అంత చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఇట్లా పరమాత్మ ఒడిలో, పరమాత్మ హృదయంలో మనం సహజంగా ఉన్నాం. ఏ భయం ఉన్నక్కడ అసలు వ్యావహారిక సత్యమే లేదు, భయము లేదు, వ్యవహారము లేదు. ఎందుకని సూర్యస్థానం నుంచి చూసాం. నువ్వు దోశలు వేసావు, ఇడ్లీలు వేసావు. సూర్యస్థానం నుంచి చూస్తే దోశలు వేయడం, ఇడ్లీలు వేయడం ఏమన్నా అక్కడ ఉందే? ఎందుకని ఈ భూమి మొత్తం అంతా కలిపి ఓ చిన్న చుక్క, ఓ పెన్సిల్ డాట్. భూమి అంతా కలిపి పెన్సిల్ డాట్ అంటే జానకి ఎక్కడ? జానకేసిన దోశ ఎక్కడ? నేననే కర్తృత్వం ఎక్కడ? నేను పెద్ద ఇల్లు కట్టాను తెలుసా? ఓహో, ఎక్కడమ్మా? ఈ భూమి మీదే. ఓహో, భూమి పెన్సిల్ డాటు. ఎంత పెద్ద ఇల్లు కట్టావు? ఓ చాలా పెద్ద ఇల్లు కట్టా. ఎట్ట కడతావమ్మా? నీ భూమి అంతా కలిపి పెన్సిల్ డాట్ అంతా అంటే అర్థం ఏమిటి? అక్కడి నుంచి చూడడం రావడం.
దాన్ని నిరపేక్ష దృష్టి అంటారు. ఏ అపేక్ష లేని స్థితిలో నుంచి, తాను బ్రహ్మమై ఉన్న స్థితి నుంచి, సమాధి నుంచి మేల్కొన్న స్థితి నుంచి చూశాడు. అహం బ్రహ్మాస్మిగా చూశాడు, అయమాత్మ బ్రహ్మముగా చూశాడు. ఇప్పుడేమైంది? అన్నీ చిన్నవైపోయాయి, లీనివైపోయాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి? అన్నీ చిన్నవైపోతున్నాయా, లీనివైపోతున్నాయా, లేకపోతే నువ్వే వాటి కింద పడి నలిగిపోతున్నావు? ప్రపంచంలో ఎవరైనా నలిగిపోవడం వాడి వ్యవహారం కింద పడి నలిగిపోతాడు. అదే వాడి స్వరూపంలో మేలుకుంటే అయ్యా ఎంత కష్టపడి చదివాడో మా పిల్లాడు, ఓహో అలాగే మీ పిల్లాడు ఒక్కడే చదివాడు, ఇంకెవరు చదవలేదు. మా అబ్బాయి వేరేదండి, రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. సహజం కదా అది, అంతేనా? రాత్రింబగళ్ళు కష్టపడి నువ్వు బ్రహ్మమై నిలబడలేదు. ఏదండి వాడికి సహాయం చేయటం, వాడికి అన్నీ వండి పెట్టడం, వాడికి అన్నీ చేసి పెట్టడం, వాడికి అన్నీ అమర్చడం. నా జీవితం 25 ఏళ్ళు అదే సరిపోయి. చూసుకోండి, ఏ 25 ఏళ్ళు అప్పుడు పిల్లల్ని అంటారు 50 ఏళ్ళు వచ్చేదాకా మీ ప్రపంచం ఎంతసేపు వాళ్ళతోనే జరిగిపోయి. ఆ 25 ఏళ్ళు పెంచి వాళ్ళని ఇంకోరి చేతిలో పెడతారు. వాళ్ళు అడిగినారు కానీ ఈ సంగతి మర్చిపోతారు. మీరైనా అదే చేశారు. మరి ఇంతోటి దానికి జ్ఞానం కోల్పోవలసినంత అవసరం ఉందా? వివేకం కోల్పోవలసినంత అవసరం ఉందా? అంటే ఈ వ్యవహారం మొత్తానికి నీ తెలివిలో 1% చాలు, మిగిలిన 99% బ్రహ్మ మీద పెట్టాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? అబ్బో 1%తో పని అవదండి బాబు, 99 ఇటు పెట్టాలి. ఒకటి అయ్యి మరి అప్పుడు అది ఎట్లా? 1% ప్రయత్నంతో ఎలా సాధ్యం? కొండకి వెంట్రుక కట్టి రాలేదంటే వస్తుందా? రాదు. అందుకని నిరంతరాయంగా నేను బ్రహ్మమై ఉన్నాను అనే బ్రహ్మానుసంధానం వదిలిపెట్టకూడదు. అది కదా గురువాక్యానికి విలువివ్వడం. లేకపోతే ఆ తత్వమసి మరుగైపోవాలి. ఒక్కసారి కనుక మర్చిపోయావనుకో దాన్ని గుర్తు చేయడం చాలా కష్టం. మళ్ళా మొదలెట్టాలి 1వ క్లాస్లో, మర్చిపోకూడదండి. అర్థమైనా? మహావాక్యాలంటే డిగ్రీ పూర్తి చేయటం. ఎక్కడ డిగ్రీ పూర్తి చేసే విషయం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నట్టు. మరి అది మర్చిపోయావు అనుకో, ఆ స్థితిని, ఆ సూచనని మర్చిపోయావు. అప్పుడు మళ్ళీ 1వ క్లాసులో అక్షరాభ్యాసం దగ్గర మొదలుపెట్టాలి. పడితే అక్కడికి పడతాడు వాడు, మధ్యలో ఎక్కడ ఆగడు. ఈ జన్మ పోయి ఉత్తర జన్మకు వచ్చిందంటే మళ్ళీ 1వ క్లాసులో ప్రారంభించాలి. మళ్ళా అక్షరాభ్యాసంతో మొదలు, మళ్ళా ప్రాణాయామం, మళ్ళా ఆసనాలు, మళ్ళా ధ్యానం, మళ్ళా అన్ని పనులు చేసుకురావాలి. కర్మ, భక్తి, యోగం అంతా చేసుకురావాల్సింది. ఎందుకనంటే మరి జ్ఞానం సహజం అవ్వలేదు. సహజమైతేనే అది నీది, అంతే. లేకపోతే అవ్వదు. మళ్ళీ మొదటికి రావాల్సిందే, మళ్ళీ గురువుని ఎత్తగాల్సిందే. అందుకని గురువుని ఆశ్రయించిన వాడు ఎప్పుడూ కూడా దారి వేరే వాడిది. అందుకని ఏమడుగుతామమ్మా, నీ గురువు ఉన్నారా లేరా అని అడుగుతాం. ఉన్నారు. ఏ సాంప్రదాయం? ఏదో చెప్తావు, అద్వైతమో ద్వైతమో. సరే, ఏం చెప్పారు గురువు గారు? ఫలానా. మరి నువ్వేం చేస్తావు? మరి అప్పుడప్పుడు అనుకుంటున్నానండి, రోజు పూజ చేస్తున్నానండి, రోజు హారతి నైవేద్యం ఇస్తున్నాను. సరిపోతుందా? అది 1వ క్లాస్ కదండి. నిత్య పూజ అనేది 1వ క్లాస్ కదా, అది సరిపోదు కదా. అంతవరకే సరిపెట్టుకున్నావు, మరి అప్పుడు ఆ ఉపదేశాన్ని వినియోగించుకోలేదు. నిత్య జీవితంలో నీకు వినియోగపడకపోతే అది మరి సహజం అవ్వదుగా. అప్పుడు నీకు ఎక్కడికి సహజమైందో అదే ఉత్తర జన్మకు వస్తుంది. ఇప్పుడు నేను దేహాభిమానంతోనే జీవించాను, అక్కడ వరకే ఉంది నా జ్ఞానం. అప్పుడు మరి ఉత్తర జన్మ కూడా అదే వస్తుంది. కాబట్టి నేను పరమాత్మ స్వరూపుడను అనే జ్ఞానంతో వదిలిపెట్టాను అమ్మా శరీరాన్ని. అప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం.
అదే మరి నీకు అందుకని ఏమంటున్నాడు ఆయన, నా స్మరణ కలిగిన నాడు నీవు నన్నే పొందుతావు. అదేగా భగవద్గీత సారాంశం. మరి అలా ఉంటున్నామా ప్రతిక్షణం? ఉండలేదు. ఆయన కూడా ఒక టైం టేబుల్లో పెట్టారు, నీ టైం ఫలానా టైం, అప్పుడే నీకు జపం, అప్పుడే నీకు స్మరణ. మిగిలిన టైం నేను చాలా బిజీగా, ఎవరికి నష్టం? భగవంతుడు కూడా ఒక టైం టేబుల్ షెడ్యూల్ కరెక్టే. ఒక ఎవరు స్కూల్కి వెళ్ళే పిల్లాడు, ఎవరికి చాలా నేర్చుకోవాలి కదా, మరి ఆ నేర్చుకునేవన్నీ ఏమిటి? భుక్తి విద్య. అంతేగా మనం కూడా నేర్చుకున్నాం, నేర్చుకోకుండా మానేస్తాం. వాటి వల్ల ఏం ఒరిగింది? భోజనం వచ్చింది. చిన్నప్పుడు 10వ క్లాసులో చెప్పిన ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు నేను ఎవరిని అడుగుతారంట, ఏం అన్యాయం పాడుగా, ఎందుకు అడగటం ఎప్పుడు నేను అయిపోయింది. అంటే నువ్వు వ్యావహారిక సత్యాన్ని అవసరం లేదంటే అది నేను వదిలేసి, ఆ మాట అంటలేదు కదా. అవసరం లేదని నువ్వు అనుకుంటే లోపల గుర్తు రావడం లేదు అసలు. అదేంటమ్మా అంత కష్టపడి మేము ఫిజిక్స్ మాస్టర్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ అన్నీ చెప్పాడా లేదు, ల్యాబొరేటరీలో చేయించడం లేదు. మరి జీవితం అంతా నీకు గుర్తుండద్దా? ఏం పని అంటే నాకు దానివల్ల వచ్చిన వివేకంతో పని, కానీ ఆ వ్యవహారంతో నాకేం పని. టైట్రేషన్ నేర్పుతారమ్మా, ఇంటర్మీడియట్ యాసిడ్ బేస్ టైట్రేషన్. కరెక్ట్గా పింక్ రాగానే ఆపాలి, 1 డ్రాప్ కూడా ఎక్స్ట్రా పడదు. 1 డ్రాప్ పడితే అది పింక్ బ్లూగా మారిపోతుంది. ఇస్కా టైట్రేషన్ అందరం చేస్తాం ఎక్స్పెరిమెంట్. ఎందుకని అంటే ఒక్క డ్రాప్ను కూడా కరెక్ట్గా పట్టుకోగలగడం నీకు నేర్పడం. మరి ఆ వివేకం నిత్య జీవితం అంతా ఉపయోగపడంతా లేదు. ప్రతి ఆలోచన ఒక డ్రాప్, ఒక ఆలోచన దగ్గర అక్కడే పట్టేసుకో. నేను బ్రహ్మమును కదా అని విరమించు. ప్రవృత్తిగా ఉండకూడదు కదా, నేను బ్రహ్మం అన్నవాడు నివృత్తిగా ఉండాలి. ప్రవృత్తిగా ఉంటే మరి వ్యవహారమే సత్యం కదా. మరి నివృత్తి మార్గంలో జీవించిన వాడికేగా బ్రహ్మము సత్యం. కానీ ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నామమ్మా అంటే ప్రవృత్తి నివృత్తి గురించి చెప్పడం, ఏదో ఆయన చేసే కార్యక్రమాల విశేషాలు వివరాలు చెప్తాడు. అక్కడ కుంభాభిషేకానికి వెళ్ళానండి, ఇక్కడ ప్రతిష్ఠకి వెళ్ళానండి, లేకపోతే అక్కడ గుడి కట్టించానండి, లేకపోతే ఇక్కడ చేశానండి. ధర్మ కార్యక్రమాల గురించి ధర్మమే ఆచరించవచ్చు, తప్పులేదు. కానీ వృత్తి మార్గంలో ఉండి ఆచరించాలి, ప్రవృత్తిలో ఉండి ఆచరించకూడదు. ప్రవృత్తిలో ఉండి ఆచరిస్తే ప్రవృత్తే బలపడిపోయింది. అదే పని నివృత్తిలో ఉండి చేసావు, అప్పుడు నివృత్తే బలపడింది, పని ఏం మారలా. అర్థమైందా? ప్రతిష్టలకి సన్యాసులను పిలుస్తాం ఎందుకు? వాడు ఇప్పుడు నివృత్తి స్థితిలో ఉంటాడు కాబట్టి వాళ్ళని పిలుస్తాం. ఆ నివృత్తి స్థితిలో ఉన్నప్పుడు వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. ఎందుకని ఈ సృష్టి అంతా వెనక్కి తీసుకుంటే ఆది అన్నున్న బ్రహ్మంలోకే పోతుంది, అందులోంచి వచ్చింది అందులోకే పోతుంది. ఆ బ్రాహ్మీభూత స్థితిలో నిరంతరాయంగా ఉంటాడు, వాడు ప్రతిష్టకు అర్హుడు. ఎందుకని ఆ బ్రాహ్మీభూత స్థితితో ఉండి చేస్తాడు ఆ పని. అప్పుడేమైంది? అబ్బో చాలా విశేషం అండి, గొప్ప క్షేత్రం అండి, మహానుభావుడు ప్రతిష్ఠించాడు. ఆయన తపశ్శక్తి అంతా అంటాం. తపశ్శక్తి అంటే ఏమిటి? తాను బ్రహ్మమే అయి ఉన్నాడు అన్న స్థితిలో ఉండడమే తపస్సు. మరి ఇప్పుడు దానికి సన్యాసాశ్రయమే అర్హమా? గృహస్థం అర్హం కాదా? ఉన్నదంతా బ్రహ్మమని చూడడానికి ఏ ఆశ్రమం అయితే ప్రత్యేకంగా వేషధారణ మారిస్తే తప్ప పని జరగదా? లోపలే కదా. సన్యాసం అనేది లోపల మారు, జ్ఞానం అనేది లోపల మారు, వివేకం అనేది లోపల మారు. కాబట్టి ప్రవృత్తి మార్గంలో కలిసిపోతా ఉంటాను, గ్రహించలేదు. ఆ బుద్ధి సూక్ష్మ తప్ప అది పోతే ఇప్పుడు పదార్థమే సత్యమే, ఇప్పుడు గుణం సత్యం కాదు.
మరి ఆ సద్గుణాలు కదా ప్రధానం, అలాగే ఆ సద్దర్శనం కదా ప్రధానం, ఆ సల్లక్షణాలు కదా ప్రధానం. అందుకు కదా సత్సంగం. మరి ఎవడైతే అసత్స్థితిలో ఉన్నాడో వాడు ఎప్పుడు అది అయ్యేవన్నాడు కదా కాదా. వాడు ఏదో పండ్లు తింటే జీవుడు ఎప్పుదాడా అప్పుడుగా. అంటే వ్యవహారం చేత ఉనికి ప్రభావితం కాదు. భిక్షాటన చేశాడు, బ్రహ్మం ఆగిపోతుందా? వాళ్ళ ఏ పని చేయలేదు, వరక కూర్చున్నాడు. వాడికే కర్తవ్యం స్ఫురించదు, వాడికే కర్మ స్ఫురించదు, వాడికే వ్యవహారం కూడా స్ఫురించదు. తన స్థితిలో తాను ఉంటాడు. వాడి జీవభావంలో నుంచి సదా ముక్తుడైపోయాడు, జీవన్ముక్తుడైపోయాడు బ్రహ్మజ్ఞానం. మరి జీవన్ముక్తుడు కదా లోకానికి ఆదర్శం. మరి అటువంటి లోకానికే ఆదర్శమైనటువంటి స్థితిని చేరుకోవడానికి ఉపయోగపడే మహావాక్య ఉపదేశం ఉంది మన చేతిలో. కానీ మరి మనం ఎక్కడున్నామయ్యా అంటే ఒక పాత్రోచితమైనటువంటి వ్యవహారం దగ్గర ఊగిసలాడుతూ. మరి తప్పు కదా. అందుకేగా వేదాంత పంచదశలో పంచదీప ప్రకరణం చదవమంట. మలయాళేతీంద్రులు అందరినీ ఏం చదవమన్నారు? వేదాంత పంచదశ. కానీ నాటక దీప ప్రకరణం, నాటకంలో దీపం వెలుగుతూ ఉంటుంది, నాటకాలు వేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం. దీపాలు ఏం మార్చాం. ఒక సాంఘిక నాటకం, ఒక పౌరాణిక నాటకం, ఒక నాట్యం, ఒక సంగీతం, స్టేజి మారలేదు, దీపము మారలేదు. నాటకాలు మారిపోతూ ఉంటాయి. ఏదో ఒక డాక్టర్ అంటాడు, ఒక డాక్టర్ అంటాడు, ఒక లాయర్ అంటాడు, ఒక కోట్ అంటాడు, ఒక గృహిణి అంటాడు. ఓహో అంతా నాటకం, జగత్ అంతా నాటకం. తత్కాలం వచ్చే ఇప్పుడు మీరేదో వాల్మార్ట్కి అక్కడ పోతారు, అక్కడ ఎవడో ఉంటాడు, హాయ్ అంటాడు, అంతేనా? మళ్ళీ గుర్తెట్టుకుంటాడు. నేను అయ్యో పాపం, నువ్వు రోజు వెళ్ళినా గుర్తెట్టుకోడు, అదే హాయ్ అంటాడు వాడు. ఎందుకని? నాకేం అవసరం అంటున్నాడు. వాడిని చూసైనా నేర్చుకోవద్దా? మరి అంత జాగ్రత్తగా ఆలోచించు. అసలు ఈ జగత్తు నీ వెంట పడుతుందంటావు, నువ్వు జగత్తు వెంట పడుతున్నావు అంటావు. నీవే జగత్తు వెంట పడుతున్నావు కానీ అసలు జగత్తు నీ వెంట పడుతుందా? ఎందుకని పట్టలేదు? దానికి ఉనికి లేదు కాబట్టి. జగత్తుకు ఉనికే లేదు కాబట్టి అది ఎవడి వెంట పడదు. నీకే ఉనికి ఉంది కాబట్టి కొద్దిసేపు అజ్ఞానం, కొద్దిసేపు జ్ఞానం. కాబట్టి ఉనికి సత్యం, ఆ ఉనికి బ్రహ్మం. అంతేగాని వ్యవహారం ఎప్పుడూ ఉండదు. తత్కాలవత్. ఆ తత్కాలవత్తులో ఉన్నప్పుడు కూడా నేను బ్రహ్మమే అయి ఉన్నానన్నటువంటి నిర్ణయంలో ఉంటే అప్పుడు ఆ వ్యవహారం యొక్క పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. అదే నిన్ను వదిలేస్తుంది. లోపలికి తిరిగిపోయి అంతర్ముఖుడవై సమాజనిష్ఠుడవై కూర్చుంది. ఇప్పుడు మీ ఆయన పిలిచినా, మీ పిల్లలు పిలిచినా ఏం వినపడదు, గ్రహింపు లేదు. కాళ్ళు బట్టుకులాగా, చేతులు బట్టుకులాగా. మరి ఉండడుగా అక్కడ, ఉన్నాడు ఎప్పుడు అక్కడ. అదే మామూలుగా వ్యవహారంలో ఉంటాయి. తెలవగానే తట్టి లేపగానే లేస్తాం. అభ్యాసం, అభ్యాసము కూసు విద్య. అసలు ప్రయత్నం చేయడం లేదుగా. ప్రయత్నం చేస్తే నీ లోపల ఉన్న గురువు సహాయం చేస్తాడు. నీ హృదయంలో ఉంటాడు గురువు. ఆ హృదయ స్థితిలోకి చేరుకుంటే అక్కడ సమాధి. మనసు స్థితిలోనే ఉంటే అటు సాధ్యం. మరి మనసు పరిపరి విధాలు పోతాడు. అట్టపోతే మరి నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ఎప్పుడూ హృదయ స్థానంలో ఉండాలి, ఎప్పుడూ గురువుతో కలిసే ఉండాలి. అది కదా సమాధి. ఇట్లా ఉండాలంటే మరి ఎప్పుడు అలాగే ఉండాలి. మెలకువ, కళ, నిద్ర అనే భేదం లేకుండా ఉండాలి. ఇప్పుడు ఒక తీరుగానే ఉండాలి. అప్పుడు ఈ శరీరం ఏమైంది? ఉండి లేనిది.
అంతేగా మరి. వాడికి లేదు అంతే. ఆ స్థితిలో ఉన్నంతసేపు వాడికి లేదు. మరి ఆ స్థితిలోంచి మేలుకొన్నాడు బ్రాహ్మీభూత స్థితి. నేను బ్రహ్మమే అయి ఉన్నాను, సర్వవ్యాపకుడనై ఉన్నాను. ఇప్పుడు ఈ పరిమితమైన 3 అడుగుల శరీరం, 6 అడుగుల శరీరం ప్రకృతి ధర్మంగా వచ్చింది. ప్రకృతి ధర్మంగా పోవాలి. నేను ప్రకృతికి అతీతుడను. నేను పంచభూతాలకు అతీతుడను. బ్రహ్మాండానికి అతీతుడను. బ్రహ్మాండానికి సాక్షిని. అది నా స్వస్థానం, అది నా స్వరూపం. అక్కడ ఉన్నవాడు ఎక్కడికి వచ్చేసాడమ్మా? ఎంత అన్యాయం. ఆలోచించు. ఎన్ని అంతస్తులు పైకి ఎక్కాలి, అక్కడికి ఎక్కాలంటే ఎన్ని తలాలు, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి మధ్యలో. ఇవేవి సత్యం కాదంటూ వెళ్ళిపోతే చాలా, ఇవేం చెయ్యక్కర్లా. ఏదైనా ఎదురు రాని ఇది సత్యం కాదు అంతేగా. నయితి 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 అంటే మహావాక్యాలు జీవించేవాడికే ఈ నేతి నేతి వాక్యం పనికొస్తుంది. మిగిలిన వాడికి పనికి. మహావాక్యోపదేశం తెలియని వాడికి, బ్రహ్మానుసంధానం తెలియనటువంటి వాడికి నేతి నేతి మహావాక్యం ఉపయోగపడదు. కానీ వాడు అట్లా ఉండలేడు. వాడు ఈ బ్రహ్మజ్ఞానం అన్నటువంటి వాడిని అన్నీ వెతుక్కుంటూ వస్తాయి. వాడు వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. ఏదైనా సరే సృష్టిలో వాడి కర్తవ్యం అంటే ఏదైనా ఆచరించబడవలసిన సందర్భం ఉంటే అది వాడిని వెతుక్కుంటూ వస్తుంది. అంతేగాని వాడు దేన్ని వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మరి అటువంటి స్థితిలో ఉండాలంటావా? అన్నీ మనం వెతుక్కుంటూ పరిగెట్టే స్థితిలో ఉండాలి. ఎంత తేడా ఉంది. జీవాత్మ అన్నీ వెతుక్కుంటే వెళ్ళాలి. వాడు ఎక్కడ ఉన్నాడు, వీడు ఎక్కడ ఉన్నాడు, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. వేదన అంతా అదే బ్రహ్మనిష్టలో ఉన్నవాడు ఉన్న చోట ఉంటాడు. వాడినే వెతుక్కొని వస్తుంది ఏదైనా. స్వామి వివేకానందుని బోస్టన్ రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. ఏం లేదు, డబ్బు లేదు, డుబ్బు లేదు, అన్నీ పోయినాయి. ఎవరో ఇచ్చిన రికమెండేషన్ లెటర్ కూడా పోయి, భోజనం లేదు, చలికాలం గడగడ వణికిపోతున్నాడు. ఎవరో ఒక ఆయన మన బ్యాచ్ మామూలే, వాడు ఏదో అన్నీ తెచ్చుకున్నాడు, తినేస్తాడు. నీ సంగతి ఏంటన్నా? దేవుడు ఉన్నాడు అన్న. మరి దేవుడు ఉన్నాడంటే ఎంత విశ్వాసంతో అన్నాడు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం తెలియదు ఎవడు. మరి నిశ్చలంగా వాడు ధైర్యంగా ఉన్నాడు. గతలో ఒక ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ ఎవరో కాషాయ బట్టలు కట్టుకున్నాడు, ఎవరో ఉన్నారు. నీకెడ తెలుసా? ఎవడు ఎదురుకుండా కూర్చున్నాడు. దేవుడు కనపడ్డాడు రాత్రి నా కల్లో. వెళ్ళమన్నాడు, అన్నీ పట్టుకుని వెళ్ళమన్నాడు. అక్కడ రైల్వే స్టేషన్లో ఒక ఆయన కాషాయ బట్టలు కూర్చున్నాడు. వెళ్ళి అర్జెంటుగా పెట్టి ముందును వెళ్ళి అని పరిగెట్టించాడు. అందుకని ఆయన వెతుకున్నాడు. సేమ్ 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 అందరి జీవితాల్లో ఉంటాయి. మరి అది ఎట్లొచ్చింది? అది మరి స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ఆచరణ. కష్టం వచ్చింది కదా అని నేను బ్రహ్మము కాదని అన్నాడు. మన కాస్త కష్టం రాగానే అక్కడ ఉన్నవాడు ఇక్కడ పడతాడు. కష్టం అంతా మరి అసలు కష్టమేది అది. ఎందుకని ఎన్నో జన్మలుగా ప్రయత్నించాడు. ఇదేదో కాసేపు కష్టం, వాడు విన్నాడనో వీడు వినలేదనో 30 నిమిషాల కష్టం, 3 నిమిషాల కష్టం లేకపోతే. మరి అదో వందల జన్మలు ప్రయత్నం చేస్తే కానీ లభించదు. మరి అట్లా లభించినటువంటి దాన్ని మనం వినియోగించుకోకపోతే అది అవివేకం అవుతుంది. కానీ ఇది అవివేకం ఎట్లా అవుతుంది? అందుకని ప్రవృత్తి మార్గం నుంచి విరమించి నివృత్తి మార్గంలో ఆంతరిక సన్యాసంతో ఎవడైతే ఉంటాడో, అంతఃకరణనే త్యాగం చేసేవాడు, సన్యసించేవాడు. వాడికి అంతఃకరణ లేదు. జ్ఞానికి మనసు లేదు, సందేహం లేదు. నాకు మనసు లేదు అని స్పష్టంగా చెప్తాడు. మరి మనసు లేని వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా జీవిస్తారా? ఎవడు వాడిని వదిలేస్తాడు. ఎందుకంటే వాడికి మనసుతో కూడిన విషయ స్పందనలు పంచి, శబ్దస్పర్శ రూపరస గంధాత్మకమైన ఆకర్షణలు పంచి, మరి అప్పుడు వాడు ఎప్పుడూ బ్రాహ్మీభూతుడుగానే ఉంటాడు.
ఇప్పుడు ఏకాకీ నిస్పృహ శాంత చింతాశోక వివర్జిత. ఏ పని చేయడు, ఎప్పుడు ఏకాకి అలా ఉంటాడు, తన స్థితిలో తాను ఉంటాడు. ఆత్మారామో భవతి బ్రహ్మైవ భవతి అంతే, అక్కడ ఉండిపోతాడు. ఇప్పుడు వాడి మరణం ఏం చేస్తుంది? మృత్యువు కూడా వాడిని ఏం చేయలేదు. ఎందుకని అసలు వాడు బ్రహ్మం అనే స్థితిలోకి కిందకు రాడు కాబట్టి. మృత్యు వస్తే శరీరానికి వస్తుందేమో, కానీ వాడిని ఏం చేస్తుంది? వాడేం చేయదుగా. వాడి దృష్టిలో మృత్యువు కూడా బ్రహ్మమే. ఎందుకని అది ఉంటేనేగా ఎంతమంది పరిణామానికి కారణం అవుతుంది. లేకపోతే అదే శరీరంలో, జీర్ణమైన శరీరంలో కూర్చుని నానా బాధలు పడుతుంది. ఎప్పుడు పోతాను రా బాబోయ్ ఎదురు చూస్తావు. కాబట్టి నిజంగా నీకు సరైన పురోగమనాన్ని, పరిణామాన్ని ఇచ్చేది మృత్యువే. కాబట్టి దాని గురించి దుఃఖించాల్సిన అగత్యమే ఉంది, దాని గురించి బాధపడాల్సిన అగత్యమే ఉంది. ఎవరైనా ప్రమోషన్ వస్తే ఏడుస్తారా? అడవరుగా లాంటి. కాబట్టి ఎవడైతే బ్రహ్మనిష్టలో ఉంటాడో వాడికి జనన మరణాలతో ప్రసక్తే లేదు అసలు. శరీరం పుడతా ఉండదు, పోతా ఉంటుంది. శరీరం అనే పనిముట్టు అవసరమైన బ్రహ్మజ్ఞానం కోసం తెచ్చుకున్నాను, ఉపయోగించాను. అది ఉన్నా పోయినా నాకు ఒకటే, ఎందుకంటే నేను మరలా రాను, తిరిగి పుట్టను అని నిర్ణయంగా ఉంటాడు. అన్నిటికీ నికడసారి జన్మ సత్యంబిక పుట్టుట సున్నా అంతే. స్థిరంగా ఉండిపోయాడు అక్కడ అంతే. ఎవరన్నా వచ్చాడు ఇక నువ్వు ఇంకా 30 సార్లు పుట్టాల్సిందా? నీకేం తెలుసు? నీకెలా తెలుసు? నువ్వు వచ్చేయలేదు, ఇచ్చేయలేదు, అలా ఉండలేదు, ఇలా ఉండలేదు, అవన్నీ చేయాల్సిందే. నువ్వు అన్నిటికంటే ముఖ్యమైనది ఆచరించినటువంటి వాడికి దోశలు వేయలేదు, ఇడ్లీలు వేయలేదు కాబట్టి మళ్ళీ పుడతాడంట, మళ్ళీ పుడతాడంటారా? దోశల కోసం, ఇడ్లీల కోసం ఎలా పుడతాడు? పుడతాడు. అలాగే మీ అబ్బాయిని సంతృప్తిపరచలేదు, మీ ఆయన్ని సంతృప్తిపరచలేదు, మీ పక్కింటి వాడిని సంతృప్తిపరచలేదు, మీ ఎదురింటి వాడిని సంతృప్తిపరచలేదు. ఉంటాయి ఆ బ్రహ్మాన్ని. వాడికి అవి అసలు ఎక్కడ కనబడలేదు. వాడికి సకల దేవతలు 33 కోట్ల దేవతలే కనబడలేదు వాడు. అందుకని దేవతా సమూహాన్ని కూడా దాటేశాడు. ఏమండి అడుగుతాను నేను, ఆ లోకాలన్నీ నీకే ఇస్తాం, చక్కగా పరిపాలించు, దేవతలుగా ఇష్టదిక్పాలకులుగా పరిపాలించు, నాకెందుకయ్యా బాబు, చిన్న సంసారం పోయి పెద్ద సంసారం నాకెందుకు అంటాడు బ్రహ్మజ్ఞ. అదే లేకపోతే కర్మానుసారం జీవిస్తున్నాడు అనుకో, అప్పుడేమంటాడు, అబ్బో అయితే ఇంకేమైనా దేవేంద్రుడిగా కూర్చుంటా నేను అంటాడు. అప్పుడేమైంది? అలా మొదలే. కాబట్టి బ్రహ్మ సృష్టించేటప్పుడు మానవులని, దేవతలని, దానవులని ముగ్గురిని సృష్టించాడు. సత్వగుణంతో దేవతల్ని, రజోగుణంతో మానవుల్ని, తమోగుణంతో దానవుల్ని సృష్టించాడు. చెప్పాడు మీకు ముగ్గురికి తరుణోపాయం ఏమిటని అడిగాడు. మళ్ళా పుడుతూ పోవాల్సి వస్తుంది, దేవతలుగా కూడా, మానవులుగా కూడా, దానవులుగా కూడా. ముగ్గురికి ఒకటే ప్రాబ్లం, జనన మరణ చక్రంలో తిరగవలసింది. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ లోకాలలో, వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ గుణాన్ని బట్టి. అంటే అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నేనే జ్ఞానంతో మిమ్మల్ని సృష్టించానో మీరు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందండి. పొందితే మీరు ఆ జనన మరణాల్లోంచి బయటపడతారు. దేవతలకైనా బ్రహ్మజ్ఞానమే తరుణోపాయం, మానవులకైనా బ్రహ్మజ్ఞానమే తరుణోపాయం, దానవులకైనా బ్రహ్మజ్ఞానమే తరుణం. మరి బలి చక్రవర్తి చిరంజీవి కాలేదా? ప్రహ్లాదుడు చిరంజీవి కాలేదా? మానవులలో మార్కండేయుడు, ధ్రువుడు ఎంతమంది అవ్వలేదండి? రామకృష్ణ పరమహంస, అరవిందుడు, భగవాన్ రమణులు, భగవాన్ సత్యసాయి, షిరిడి సాయి అవతార్ చెప్పాలి. కానీ ఎన్ని వేల లక్షల పేర్లు ఉన్నాయో. మరి వీళ్ళందరూ ఎలా అయ్యారు? ఈ దేశంలో లేరా? ఈ ప్రపంచంలో లేరా? ఈ శరీరంలో లేరా? మరి అలాంటి వాళ్ళని కదా మనం ఆదర్శంగా స్వీకరించాలి. ఎంతసేపు చివరి కాకా హోటల్ ఏమంటారు, దోశలు వేసే పొల్లమ్మని మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలన్నమాట.
ఆవిడ కూడా పాపం నానా కష్టాలు పడి రోజు మొత్తానికి సాయంత్రానికి 100 రూపాయలు లాభం వచ్చిందో లేదో లెక్కలేదు. మనం కూడా అదే చేస్తాం. ఏం తేడా ఉంది? లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారంలో ఏ క్షణము కలిసిపోకూడదు. సర్వదా సర్వకాలములందు సర్వదేశములందు సర్వ వ్యవహారములందు నేను సాక్షిని, నేను బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మ. సృష్టి స్థితి లయములందు కూడా నేను సాక్షి. నాకు సృష్టి లేదు, స్థితి లేదు, లయం, అది కూడా వ్యవహారమే. ఈ మెలకువ కాలాన్ని ఇది అంతకంటే అది పెద్ద వ్యవహారం, చిన్న వ్యవహారం. ఏ వ్యవహారమునందు నేను కలిసిపోను. నేను తురియనిష్ఠుడు, నేను ఆత్మనిష్ఠుడు. సమిష్టిలో బ్రహ్మమును, వేష్టిలో ఆత్మ అని సహజంగా ఉన్నాడు. ఇది కదా తత్వం. త్వం అంటే ఇది, తత్ అంటే మరి ఇదేది ఒకటే. ఈ ఆత్మ బ్రహ్మం ఒకటే, ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకటే, అభిన్నం, అద్వయం, అద్వైతం. మరి ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తెల్లగా పుట్టాలో నల్లగా పుట్టాలో వచ్చేసాడు. నాకెందుకే బాబు, కనీసం ప్రపంచ సుందరైన అవ్వాలి. రామా, కనీసం మిస్టర్ యూనివర్స్ బలాఢ్యుడు కండలు పెంచాలో వద్దా? నాకేం పని అసలు. అవసరం లేదు, అవసరం తోసేస్తాడంతే. నాకు అవసరం లేదంటే నిజం నిష్ఠూరంగానే మాట్లాడాలి, లేకపోతే దానికి విలువ లేదు. కానీ మరి అట్లా మాట్లాడాలి మనం. మరి అట్లా మాట్లాడకపోతే నువ్వు వెలిగించిన దీపమైనా నువ్వు ముట్టుకుంటే కాళ్ళంటావా? కాలుతుంది కదా మరి. అందుకని విద్యాప్రకాశాన్ని గిరిస్తానంట, నీ ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి కావదా? నేను వెలిగించే దీపమే నన్ను కాలుస్తున్నా అంటే దాని సహజ ధర్మం. అలాగే జీవభావం అనేది నువ్వు వెలిగించిన దీపం. దాని వెలుగులో నువ్వు పరబ్రహ్మాన్ని గుర్తించాలి. కానీ ఆ జీవాత్మని ఆధారంగా చేసుకుని పరమాత్మ స్థితిలో చేరాలి కానీ, నిలబడాలి కానీ ఈ దీపారాధన దగ్గరే బండి అయిపోయింది. అప్పుడు ఏది సహజమైంది అంటే అంతేగా. మరి పరమాత్మ సూర్యుడు, జీవాత్మ దీపారాధన. ఇక్కడ ప్రకాశమే, అక్కడ ప్రకాశమే. కానీ నువ్వు సూర్యుడు కదా. కానీ మరి ఎక్కడికి వచ్చేసావు? అఖండ దీపం జాగ్రత్తగా తీసుకో. ఎన్ని రోజులు? 40 రోజులు వ్రతమండి, 4 నెలలు వ్రతమండి. అమ్మా ఇంట్లో ఎప్పుడు ఉండదండి అఖండ దీపం. నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అఖండ దీపం అంటే ఎప్పుడూ వెలుగునది, ఎప్పుడూ వెలుగై ఉన్నది. ఎప్పుడు వెలుగునదా? ఎప్పుడు వెలుగై ఉన్నదా? అది సత్యం. నువ్వు వెలిగించిన దీపం కాదు. ఎంతకాలం చేస్తున్నావమ్మా అన్న? చాలా కాలమేనండి, 10-12 ఏళ్ళ నుంచి అఖండ దీపం జాగ్రత్తగా చూసుకున్నావు. మరి అంతకుముందు నువ్వు లేవా అమ్మా? అప్పుడు తెలియదండి. సరే ఇప్పుడు ఏం తెలిసింది? 12 ఏళ్ళుగా అఖండ దీపం వ్రతం చేసావు, కామాక్షి దీపం. మరి ఏం తెలిసింది? అయ్యో అమ్మవారు ఎంతసేపు కర్మ భక్తి, కర్మ అక్కడక్కడ తిరుగుతావే తప్ప జ్ఞానానికి ఎందుకు రావట్లా? ఆ దైవమే నేనే ఉన్నానన్న స్ఫురణ ఎందుకు కలగల? అటువంటి దృష్టి లేదు, ఆ వివేకం లేదు, ఆ శక్తి లేదు, ఆ జ్ఞానం లేదు. మరి అప్పుడు ఒకటో క్లాసులోనే ఉండిపోతున్నావు. కర్మభక్తి అంటే ఒకటో క్లాస్. మరి ఎప్పుడు కర్మభక్తి దగ్గర ఆగిపోయావు. అబ్బో జానకి గారికి ఎంత భక్తి అంటే అని అందరూ మెచ్చుకుంటూ ఉంటాం. ఆ రోజు లలితా సహస్రం చేస్తారు, రోజు ఖడ్గమాల చేస్తారు, రోజు శ్రీ సూక్తం చదువుకోరు, రోజు దుర్గా సూక్తం చదువుకోరు. అబ్బాయి ఎంత పూజలో ఆవిడకి. ఇవన్నీ చూడడానికి అందంగా వినపడతా ఉంటాయి, కనబడతా. కానీ అది తత్కాలవతి,
ఆ భక్తి ఉండాలి, ఉండకూడదంటల్లా. ఆ భక్తి అనేది యవ్వనంలా ఎంతసేపు పడదంట భక్తి. అనన్య భక్తి అప్పుడు ఇలా చేస్తాం. అమ్మవారి నేనే అంతేనా? అమ్మవారిని నేనే అన్నప్పుడు అయ్యవారు ఉన్నారంటావా లేదా? అప్పుడు చైతన్యం అనాలా, అమ్మవారు అయ్యవారు అనాలి? సాధ్య స్థితిలో ఉన్నవాడికి సాధన ఉంటుందా? సాధన, సాధకుడు, సాధ్యము అంతేగా. సాధన ఎంతకాలం చేస్తావు? సాధ్యము సిద్ధించే వరకు చేస్తావు. సిద్ధి జ్ఞానం. ఏ సిద్ధి అయినా జ్ఞానమే. ఎప్పుడు? అనన్యమైనప్పుడు. మరి అనన్యమైన స్థితిలో సాధన ఎలా చేస్తాం? వేరుగా ఉంటేనే చేయగలుగుతాం, అన్యంగా ఉంటేనే చేయగలుగుతాం. అనన్యంగా ఉంటే అటు చేస్తాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అనేటప్పటికీ లయం అయిపోయావు. నా చదువు ఇప్పుడు చివరిదాకా అయిపోయింది కదా. మరి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి దగ్గర ఆపేయడం కరెక్టేనంటావా? శివ శివశక్తి రూపణి దాకా చదవాల్సింది వాడికి వర్తించి. కర్మ మార్గంలో ఉన్నవాడు వర్తిస్తుంది. బట్ అదే అయి ఉన్నాడు కదా. అదే ఉన్నాడనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం 1000 నామాలు పెట్టాడు. ఆ 1000 నామాలు ఎక్కడో ఒకసారి నీకు తోస్తుంది. జన్మ సంస్కారం ఏమో మరి నాకు తెలియదు. మీరన్నా నాకు అర్థమైందా మనసులో వాడు చెప్పారు. అవునా? నాకు తెలియదు జన్మ సంస్కారం ఏదైనా ఇప్పుడు ఒక జీవభావం కదా. ఏదన్నా బ్రహ్మభావం తప్ప మిగిలిన ఏమైనా వచ్చినాయమ్మా. అప్పుడేమనుకో, ఇది జీవభావం కదా, నేను దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు కదా. ఒక్కొక్క జీవి ఒక్కొక్క సంస్కారంతో వస్తాడు. ఆ సంస్కారంతో ఆ సాధన చేస్తాడు. తప్పేం లేదు అందులో. కానీ దేని కొరకు? బ్రహ్మంగా ఉండడం కోసం. లక్ష్యం బ్రహ్మమేగా. ఏ ఉపాసన చేసినా లక్ష్యం బ్రహ్మమే. మరి అప్పుడేమై ఉండాలి? ఆ దేవత కళ్ళెదరకుండా సాక్షాత్కారం ఉండాలి. కొంతకాలం చేసేటప్పటికి అది వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? అది నేనే అయి ఉన్నాను కదా అన్న స్ఫురణ కలగాలి కదా. కలగాలంటే ఏమవ్వాలి? ఇక్కడ కనబడే దైవం ఇటు అవ్వాలి. అయ్యింది. అయినాక అప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నీ సంస్కారం ఎక్కడుంది? నీ వ్యవహారం ఎక్కడుంది? నువ్వెక్కడున్నావు? నువ్వు లేవు అంటేనే అది ఇటైనది ఫలిస్తుంది, లేదు ఫలించదు. అప్పుడు అనన్యం అవలేదు కదా. ఇటు అయింది. ఎందుకయింది? అనన్యం అని నిరూపించటం. అయినా నేనున్నాను అన్నావు. అప్పుడు జానకి ఎక్కడ ఉంది? జానకి లేదు. గురుమండల రూపిణి అయినటువంటి బ్రహ్మమే ఉన్నది. మరి అప్పుడు నువ్వు లేనప్పుడు జానకి వ్యవహారం ఎక్కడ? నువ్వు ఉంటేనేగా. ఒకవేళ ఉన్నానన్నావు, అప్పుడు బ్రహ్మముగానే ఉన్నావు కానీ జీవుడుగా ఎలా ఉన్నావు? జీవ వ్యవహారం ఎక్కడి నుంచి? అది సాధ్యపడదు కదా. ఈ దర్శనం ప్రజ్ఞానం బ్రహ్మ గుర్తుపెట్టుకో. ఇటయింది అహం బ్రహ్మాస్మి, సహజమైంది అయమాత్మ బ్రహ్మ. ఇటయి ఆగిపోయింది బండి. ఎందుకని? అందులో కలిసిపోతే నా వ్యవహారం కుదరదు. మరి ఇంత కష్టపడింది ఏంటి? అది నానా కష్టాలు పడి కొండ పైన ఎక్కడో హిమాలయాల్లో పుట్టి సముద్రంలో కలిసిపోవడం, సముద్రం దాకా వెళ్ళింది. సముద్రంలో కలిసిపోతే నాకు నామరూపాలు లేకుండా పోతాయి, నేను కారణం కాదు. తప్పు సముద్రందా నదిదే? ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దాటలే అంశం ఏదైనా ఉందండి, అప్పుడేం చేయాలి? గురువుకి ఇచ్చేయాలి, సర్వార్పణ చేసేయాలి. నేను దాటలేకపోతున్నాను స్వామి, నీ సర్వార్పణ చేసేసాను, నీవే నన్ను దాటించాలి అని అనుకోవాలి కాసేపు. తర్వాత ఏం చేయాలి? దాన్ని గుర్తించకూడదు. గుర్తిస్తే అది ఉంటుంది.
గుర్తించినంత కాలం ఉంటుంది. గుర్తించలేదనుకో నీ సహజ స్థితిలో ఉంటావు. ఉదాహరణ చూడండి, మీ ఊళ్ళో క్యాసినో ఆడే ఏదో క్లబ్లు ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? ఎక్కడో ఉంటాయి. మనకేమైనా పైన వరకు ధ్యానం చేస్తూ ఉంటే క్యాసినో గుర్తొచ్చింది. జన్మ సంస్కారం. అందుకని ఈ జన్మలో ఇప్పుడు ఆడలేదు మనం, అవునా కాదు? ఎప్పుడు మన దాని అనుభవం కూడా లేదు. కానీ మరి ధ్యానం చేస్తుంటే పూజ చేస్తుంటే ఈ క్యాసినో కాలేమిట్రా బాబు అని అనుకున్నాం. అదేమిటో చూసొద్దామని వెళ్ళి ఒకసారి చూసావు, ఏమైంది? అంతే కదా. మళ్ళా మర్నాడు వచ్చింది, నిన్నటితో రద్దయిపోవాలి కదా, ఇది మళ్ళీ వచ్చింది ఏమిటన్నా. అది అక్కడ వదిలేస్తే ఇంకా అదేం పని చేయి. ఈ చేయి పథకాలం వాడలేదమ్మా, ఏమైపోదు, ఉపయోగపడదు. ఏ సంస్కారం అయినా సరే నువ్వు గుర్తించకపోతే ఏం ప్రభావితం కాదు. గుర్తించావు, దాని ప్రభావం పనిచేయడం మొదలు. అమల్లో కూడా పెట్టావు, ఆచరణలో కూడా పెట్టావు, బలపడిపో. ఆ ఆచరణలో ఆనందాన్ని అనుభవించావు, ఇంకా బలపడిపోవాలి. ఆ ఆనందంలో మునిగిపోయావు, వాసనగా మారిపోయావు. ఉత్తర జన్మ కూడా వచ్చేస్తావు. ఎక్కడైనా అంతే, మునిగిపోకూడదు. బ్రహ్మమ సూర్యుడు చేయటం మునిగిపోతాడు. ఇంకా మనగడ నవగ్రహాలు ఆయన చుట్టూ తిరుగుతాడు. తిరిగితే సో వాట్, నా పని నేను చేస్తాను, ప్రకాశించాలి. సూర్యుడిగా ఉండాలి కానీ గ్రహాలాగా ఉంటాం. అప్పుడు తిరుగుతూ ఉండాలి. ప్రయోజనం జడంగా గ్రహాలు, సూర్యుడు చైతన్యం. కానీ ఏ సంస్కారం అయినా జడం, నువ్వు చైతన్యం. ఎవరు గుర్తించమన్నారు? చిన్న ఉదాహరణ, సాధారణంగా కర్చీఫ్ వాడతారు మానవులు తప్ప కర్చీఫ్ వాడేవాళ్ళు ఎవరు? ఏ జంతువులు కర్చీఫ్ వాడు, అవునా? నువ్వు తెల్ల కర్చీఫ్ వాడడానికి అలవాటు పడ్డావు, ఇక రంగు కర్చీఫ్ వాడలేదు. నేను ఎప్పుడు తెల్ల కర్చీఫ్లే వాడతానండి. ఏదో పొరపాటున ఎవరో రంగు కర్చీఫ్ ఇచ్చారు నీకు, ఏదో సందర్భంలో నీ దగ్గర లేదు, నీ మనసు వెంటనే గుర్తిస్తుంది, ఇప్పుడు తెల్ల కర్చీఫ్ నేను వాడు. కర్చీఫ్ ఏదైతే చేయి తుడుచుకోవడానికే కదా అని సామాన్యంగా చూసావు. ఆ అలవాటు యొక్క ప్రభావాన్ని నీకు పెంచి విశేషంగా చూసావు. అప్పుడు బలపడిపోవాలి. విశేషంలో మునిగిపోతావు కానీ సామాన్యంలో మునిగిపోతావా? మా అమ్మవారికి వాళ్ళు ఎలాగైనా ఎర్రబడి చీర కట్టాల్సింది. ఓహో అబ్బా, ఎంత ఉన్నారమ్మా మీ అమ్మవారు? 2 అడుగుల 3 అడుగుల 6 అడుగుల? అమ్మవారు ఎక్కడైనా 2 అడుగులు 3 అడుగులు 6 అడుగులు ఉంటారా? భువనేశ్వరి పీఠం, బ్రహ్మాండం అంత అమ్మవారు. చీర కట్టి ఎలా కట్టావు? అందులో ఎర్ర చీర కట్టాలి, పైగా ఎలా కడతావు? ఎర్ర చీరలో ఇవాళ మా అమ్మగారు ఎంత బాగున్నారు. అబ్బా, ఎర్రటి గులాబీ, ఎర్ర చీర, ఎర్రటి దండలు. అసలే అమ్మవారికి ఎరుపంటే చాలా ఇష్టం. ఇంత భక్తిగా కాదనలే, కానీ బ్రహ్మజ్ఞానం నుంచి చూసాం. ఏం విలువ లేదు అక్కడ. ఏమంటున్నాం? మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అయింది. చదివేశావు గారు. మణిపూరాంతరజిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఎందుకు అమ్మను ఆశ్రయించావు? ఈ గ్రంథిత్రయ భేదనం కోసం ఆశ్రయం అయిందే. అవ్వకపోతే ఆశ్రయించింది వృధాయిపల, ఆ భక్తి వృధాయిపల. ఆ భక్తి చిలికితే వచ్చిన వెన్నని మజ్జిగలోంచి వేరు చెయ్యకపోతే మజ్జిగ పాడైపోతే వెన్న కూడా పాడే.
సరే వేరు చేసావు, దాన్ని కాయలేదు, అప్పుడు పాడైపోతుంది. అదే కాసావు, ఏమో పాడైపోతుంది, ఎన్ని సంవత్సరాలు పాడు. కాబట్టి ఇప్పుడు వెనం కాయాలి వద్దా? కాస్తేనే జ్ఞానం, లేకపోతే భక్తి. పాలు, పెరుగు, మజ్జిగ అదంతా కర్మ. వెన్న భక్తి. కాచేసాం, కాయాలంటే ఏం కావాలి? అదేమిటి? వైరాగ్యాగ్ని. వైరాగ్యం అనే అగ్ని లేకుండా వివేకం అనే జ్ఞానం ప్రాప్తించదు. భక్తి అనన్యభక్తే కదా, అనన్యభక్తే వెన్నే ఎవరు కాదన్నారు. కానీ వైరాగ్యం జోడించకపోతే అనన్యభక్తి అద్వైత స్థితికి రాదు. ఎవరి ఆ పరిణామం అంతేగా. మరి అనన్యభక్తి కర్మతో పోలిస్తే గొప్పదే కావచ్చేమో, కానీ బ్రహ్మజ్ఞానం నుంచి చూసాం. అరే మళ్ళా సహస్రం అంటారు. ఆజ్ఞాచక్రాంతరాళస్థారుద్ర గ్రంథి విభేదిని జరిగినవాడు సహస్రారాంతరుదిత గురుమండల స్థితిలో ఉన్నాడు. కిందకెందుకు వస్తాడు? అసలు కిందకు వస్తే కదా భక్తి. మళ్ళా ఆజ్ఞాచక్రానికి వస్తేనే భక్తి. ఎప్పుడూ సహస్రారంలో ఉండేవాడికి భక్తి ఏమిటి? ముక్తి ఒకటే వాడికి. భక్తిలోకి వచ్చాడంటే ఆ ముక్త స్థితి పోయింది. మళ్ళా ఆజ్ఞాచక్రానికి వచ్చావు, అక్కడ ఆగుతావేంటి? కింద అనాహతం ఆకర్షించిందంట. మళ్ళీ అక్కడికి వెళ్ళి అబ్బో మణిపూరక మా అమ్మవారిని చూసుకోకపోతే ఎలాగండి? మళ్ళా మూలాధారం పడిపోతున్నాక మరి అక్కడ ఆగటం లేదు కదా. ఆ మధ్యలో ఆపడం కుదరదు. కొండ మీద నుంచి రాయి దొరలు పెట్టడం మొదలు పెట్టింది, మధ్యలో ఆపు. ఎట్లా ఆపుతావు? శాంతం కింద పడాల్సిందే. కాబట్టి మహావాక్య ఉపదేశం ఉన్నవాడికి సహస్రారమే లక్ష్యం, కానీ మిగిలినవి లక్ష్యం. షడాధారములు నీకు లక్ష్యం కోవు. కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, యోగ మార్గంలో వాడికి 6 చక్రాలు దాటలేడు. కాబట్టి వాడికి 6 చక్రాల్లో లక్ష్యం చూపిస్తుంది. మరి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అని కదా పరమాత్మ భగవద్గీత. నీ లక్ష్యం బ్రహ్మ నిర్వాణం, పరబ్రహ్మ. సహస్రారం కూడా కాదట, బ్రహ్మరంతస్థానం. అసలు సహస్రారంలో నిలకడలేని వాడికి బ్రహ్మరంధ్రానికి ఎట్టపోతాడు? లేడుగా. అంటే ఏం తెలియదు ఇప్పుడు? హంసతత్వం తెలియదు. ఆ హంసతత్వం తెలియకపోవడం వలన ఆ పరమహంస స్థితిలో ఉండలేకపోతున్నాడు. ఇది ఉండలేకపోవడానికి కారణం. కాబట్టి ఎవరికైతే ఆ హంసతత్వం తెలిసిందో వాడు సహస్రారంలో పరమహంసగా ఉన్నాడు, ఆజ్ఞాచక్రంలో హంసగా. ఆ హంస కిందకు వచ్చేసింది ఇంకా, అప్పుడు జీవహంసగా. 21,600 సార్లు జీవహంసగా పైకి కిందకి కొట్టుకొని ఆజ్ఞాచక్రంలో చేరు. ఆజ్ఞాచక్రమని హృదయస్థానం. అక్కడ ఉన్నాడు, ఎప్పుడు అక్కడే ఉంటాడు. మెలకువ కాల నిద్ర అనే భేదం లేకుండా ఎప్పుడు ఆజ్ఞాచక్రంలోనే నిలకడగలిగి. ఇంకప్పుడు వాడికి ఇంకా ప్రపంచం కనపడదు. వాడికి ప్రపంచం లేదంతే, పరమాత్మ ఒక్కడే ఉన్నాడంతే. వాడికి ఎందుకు చూపు ఎప్పుడు సహస్రాల్లో ఉన్నాడు. కళ్ళు తెరిచి కిందకి రాడుగా. అందుకని ఏమంటున్నాం? కటాక్ష శతకం అని మోక పంచశతిలో 100 పద్యాలు వచ్చాయి. అమ్మవారి కంటి చివరి నుంచి చూస్తే నీకేం ఫలితం వస్తుంది? కళ్ళు తర్వాతట ఎవరికైతే జ్ఞానం కావాలో అర్ధనిమిలిత నేత్రి అయి దృష్టిని ఎప్పుడు ఆవిడ తన పతి మీదే నిలబడి ఉన్నటువంటి దృష్టితో అమ్మవారు కనబడుతుంది. అదిగా అమ్మవారు కనబడేది. ఎందుకని? ఆవిడ సహస్రారంలో శివుడు ఉన్నాడు. బిందు స్థానంలో కదా మరి శివుడు ఉన్నది. మరి ఆవిడ దృష్టి ఎప్పుడు ఎక్కడ పెట్టింది? ఇప్పుడు పరమశివుడి మీదే ఉంచింది. మరి ఎప్పుడన్నా ఆవిడ కన్ను తెరిచి చూస్తే చాలు నీకు ఆ శివజ్ఞానం కలుగుతుంది. ఎందుకని ఆవిడ శివజ్ఞాన ప్రదాయిని. మరి అమ్మవారిని శివజ్ఞాన ప్రదాయనిగా చూడాలా, లేకపోతే
పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా వ్యవహారాలన్నీ నడిపించేటటువంటి ఇచ్ఛా క్రియా జ్ఞాన ఆది పరాశక్తులుగా పంచశక్తులుగా చూడాల. మరి మనం అది కదా అర్థించాల్సింది. మరి అలా చూస్తే అప్పుడు నీకు అసలు కింద దాంతో నీకు ఏం పని, నాకు పని లేదు, నాకు అవసరం లేదు అని ఉండడం రావాలి కదా. ఎప్పుడో మా పిల్లల పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తానండి అక్కడికి. అప్పటి వరకు అసలు నీకు ఆయుర్దాయం ఉండాలి కదా. అప్పుడు మరి ఈ శరీరం పడిపోతే ఎక్కడ మొదలు పెడతావు? ఏ భ్రష్టత్వం దగ్గర మొదలు పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. కర్మభ్రష్టత్వమో, భక్తి భ్రష్టత్వమో, యోగ భ్రష్టత్వము, జ్ఞాన భ్రష్టత్వము, ఏదైనా జరగచ్చు కాబట్టి ఆఖరి శ్వాసలో ఇది జరగాలని నువ్వు నియమించలేవు కాబట్టి మరి ఉత్తర జన్మకు అలా వచ్చేస్తావు. ఎందుకుండదు? నేనే అంటాడు అంతే. నేనంటే అయిపోయింది దేవుడు. అక్కడ అంతా ఈశ్వరుడే, అంతా బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయంలో నుంచి నేను ఎంత కష్టపడి బ్రహ్మజ్ఞానం సాధించానో తెలుసా అట్లా అయిపోయింది. చదువుకోడు. అందుకని ఎప్పుడూ దృష్టి ముందు జ్ఞానాన్ని పొందాలి, భ్రష్టత లేకుండా ఉండాలి, ఈ గ్రహింపు ఉండాలి. అందుకని ఇప్పుడు భక్తి అనే దాంట్లోంచి పూర్తిగా జ్ఞానంలోకి మారిపోవాలి. పూర్ణ జ్ఞానాన్ని పొందాలి కానీ అర్ధజ్ఞానం వల్ల ప్రయోజనం. జ్ఞానికి ఉండకూడదు. అక్కడికి జ్ఞానికి ఉన్నంతకాలం అది కుదరదు. జీవహంస పరమహంస స్థితిలో ఈశ్వరహంసలో లయం అయిపోయాడు. కేవల సహస్రారంలోనే తిరుగుతాం. సహస్రారం అంతా ఈశ్వరహంస, కింద అంతా జీవహంస. కేవలం ఈశ్వరహంసగానే ఉన్నాడు. జీవహంసకు రాడితో వాడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఆ జీవహంస నుంచి ఈశ్వరహంస అయ్యాడు. ఇప్పుడు ఈశ్వరహంస నుంచి పరమహంస అయ్యాడు. అప్పటికి వాడికి మళ్ళీ ఈశ్వరహంసగా కూడా చలనం లేదు. కదలకపోతే పరమహంస, సహస్రారం వరకే కదిలితే ఈశ్వరహంస, శాంత మూలాధారం దాకా కదిలి ఏ కదలిక లేదు వాడికి, పరమహంసగా ఉన్నాడు. వాడికి ఇప్పుడు ఏమంటే పచ్చడిలో ఉప్పు ఎక్కువైందంటారా? దోశ ఏ నూనెతో ఏమంటారు? ఏమండి ఇల్లు పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, అందంగా ఉందా? ఈ ప్రపంచంలో మీరేం చూడదలుచుకున్నారు? డిస్నీ షో చూపెట్టమంటారా? చూపెట్టమంటారా? చూడడానికి ఏముంది అక్కడ? చూడడానికి ఏముంది అక్కడ? బయట ఏం లేదుగా వాడికి, అసలు బహిర్ముఖం లేదు. ఎప్పుడు సమాధినిష్ట, ఎప్పుడు సాక్షాత్కారం, ఎప్పుడు అది అయ్యే ఉన్నాడు అంతే. ఏదో దారెంపడ పోతా ఉంటే చూపిస్తా. ఇక్కడి నుంచి అంతా ఇది డిస్నీ వరల్డ్ అండి, ఇక్కడి నుంచి అదండి. అందుకని ఇంకేం లేదు, వాడికి ఆసక్తి లేదు అక్కడ. ఈ 15,000 ఎకరాల్లో కట్టాడండి డిస్నీ వరల్డ్. అందుకని బ్రహ్మాండమే ఊహ. అలాగా వాడికి ఏది గొప్ప అని చెప్తావు? బ్రహ్మాండమే ఊహ అలాగా అని సామాన్యం అయిపోయిన వాడికి. అనంత విశ్వం కదులుతోంది కాదు. కదిలేదేది నేనుకోవాలి, మారేదేది నేనుకోవాలి అన్న ఒకే ఒక నిర్ణయంలో నిలబడ్డాడు. ఇది బ్రహ్మజ్ఞానం. ఇప్పుడు కదలడు, మారడు. స్థానో రచలం ధ్రువం. కదలడానికి ప్లేస్ లేదు. కదలడానికి ప్లేసే లేదంటుంటే కదిలేది కదలంది అంటావేంటి మళ్ళా మధ్యలో వచ్చి? అక్కడున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు వాటర్ వరల్డ్ చూస్తారా, డిస్నీ ల్యాండ్ చూస్తారా, హాలీవుడ్ చూస్తారా? కదలటానికి ప్లేస్ లేదురా నాయన. అట్లాంటి సహజ స్థితిలో ఉన్నాడు వాడు. అయ్యే ఉన్నాడుగా. ఎన్ని జన్మలు కష్టపడాలి,
ఎన్ని వదిలిపెట్టాలి, ఏది మిగుల్చుకోకూడదు. ఏది మిగుల్చుకొని వాడికి అన్నీ తానే అయ్యి ఏదో అన్నా వాడు మిగుల్చుకున్నావు అదొక్కటే నువ్వు. మరి ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది? తత్వమసి మహావాక్యార్థం అది కాదు కదా, అసి పదంలో ఉండాలి ఎప్పుడూ కూడా. తత్వంలోకి తిరిగి రాకూడదు. త్వం అంటే కదిలేది మారేది, తత్ అంటే కదలనేది మారనేది. అసి అసలు కదలటానికి చోటు లేదు, ములు గురుత్స సందు లేక వ్యాపించు. మరి మళ్ళా తత్వత్వం అవుతాడా ఇహావడే. కాబట్టి భక్తి అనే భావన కదలాలన్నాడు. కదలటమే కదా. అలా కదులుతాడు అసలు వాడు. అంతేగా మరి కదులుతున్నావుగా అని అందరూ అడుగుతా ఉంటారు. ఏం చేస్తారు? ఏం చేయరు, ఏమి చేయరు, ఏమి చేయరు. కదలాలిగా మరి. కదలకపోతే ఎలా చేసావు? చేయలేవుగా. ఇప్పుడు చేయాలంటే కదలాలి కదమ్మా. భావన కదిలితేనే కదా. అంతే కదా. భావం అభావం అయిపోయిందమ్మా. అభావం భావాభావరహిత స్థితికి చేరుకుందమ్మా. మరి అప్పుడు ఇంకెట్ట కదులుతాడు? కదలలేడుగా. కానీ కదలటానికి చూడలేదు. అంటే భావం అభావం మధ్యలో ఉన్నప్పుడే ఈ వెనక్కి ముందుకి వెనక్కి ఇంకా గొడవ. అసలు అక్కడ ఎందుకు ఉండాలి? అంతేగాని ముందుకు వెళ్ళాలి. కానీ జీవితం అంతా ఒకటో క్లాస్ అలా. ఇప్పుడు భావం భావాతీతం అభావం, భావం భావాతీతం అభావం. అక్కడక్కడే తిరుగుతుంటాడు పిల్లాడు. చూడు అల్లి బిల్లి తల్లి చుట్టూ తిరుగుతాం. తల్లి ఈ గదిలోకి పోయింది, తల్లి ఎప్పుడు ఈ గదిలోకి పోతాడు. ఆ తల్లి ఆ గదిలోకి పోయింది, మళ్ళీ అందులోకి పోతాడు. ఏంట్రా నువ్వు ఎప్పుడు నా చుట్టూ తిరుగుతాడు? వాడు అమ్మ కూతురే అమ్మ వాడినంట వదిలే. మరి అదే పెద్దాడు అయ్యి. అప్పుడు అమ్మాడికి పోయినా వాడికి మరి ఎట్లా వదిలేశాడు? అనుభవం వచ్చింది. అలాగే నువ్వు ఇప్పుడు భావాభావరహిత స్థితి అనే లక్ష్యాన్ని చెప్పి అది పరబ్రహ్మం. అభావం బ్రహ్మం, భావాతీతం ఆత్మ, భావం జీవుడు. భావాభావ విరహితం పరబ్రహ్మ, అది ఆఖరి స్థాయి. అభావం బ్రహ్మ, భావాతీతం ఆత్మ, భావం జీవుడు. ఏ భావమైనా జీవుడికే. జగద్భావన జీవుడికే, ఆత్మభావన జీవుడికే, బ్రహ్మభావన జీవుడికే. శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినవన్నా జీవుడికే, కర్మన్నా జీవుడికే, భక్తి అన్నా జీవుడికే, యోగం అన్నా జీవుడికే, మరి జ్ఞానం అన్నా జీవుడికి. మరి ఓమిట అవతలకి వెళ్ళాం, భావాతీత స్థితిలో చూసాం. మరి అప్పుడు ఇవన్నీ చిన్నవైపోయాయి, పిల్లలాటల పోలికైపోయి. ఎవరో చెప్పారు వాడు మాటగా కోటి కుంకుమార్చన జరుగుతుంది, మీరు రావాలి. వెళ్తాడు, చూస్తాడు. పిల్లలాటల పోలిక ఇది కోటి కుంకుమార్చన. వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, హడావిడి జరుగుతూ ఉంటారు. టకా టకా కుంకుమ సప్లై చేస్తూ ఉంటారు. వాడు చదువుతూ ఉంటాడు, లయం అయిపోతూ ఉంటాడు, మేల్కొంటూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, భక్తిలో లేస్తూ ఉంటాడు. కోటి కుంకుమార్చన అయ్యేటప్పుడు కొంతమందికి పూనకం కూడా వస్తుంది. అంతా చూశాడు ఘోరకట సాక్షిగా. పిల్లలు ఆడుకోవచ్చు. కోటి కుంకుమార్చన నీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఓ 3 రోజులు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళా మామూలే. కానీ ఒక బలమైన గుర్తు మిగిలిపోయి అప్పుడు ఎంత బాగా జరిగింది. ఓ భావం జీవుడేగా. అయితే అసలేమీ లేనివాడి కంటే వాడు మంచివాడే, ఉత్తముడే. కానీ ఎంతసేపు 0 మార్కుల వాడితో పోటీ పడతావే? 100కు 100 వాడితో పోటీ పడాలా? 0 మార్కుల వాడితో పోటీ పడాలా?
ఏమీ చేయనోడు, ఏమీ చేతకానోడు, అధమైన జీవితం జీవించేవాడితో పోటీ పడతాడు. మా గురువుతో నేను పోటీ పడాలనుకున్నవాడు సత్శిష్యుడు. వాడు కదా తరించేది. మా గురువు ఏ స్థితిలో ఉన్నాడు, నేను ఆ స్థితిలో ఉండాలండి. నాకు ఆదర్శం మా గురువు. వాడు సత్శిష్యుడు. వాడు తరిస్తాడు, ఎక్కడున్నా తరిస్తాడు. వాడి వెంట పడతాడు గురువు. సాధారణంగా శిష్యులు గురువులు వెంట పడతాడు. గురువు ఎప్పుడు నీ వెంట పడతాడంటే నువ్వు సత్శిష్యుడు అయితేనే. వీడు తరిస్తాడు. చూస్తాడు అనమాట, గమనిస్తూ ఉంటాం అనమాట. ఈ జన్మలో ఎవరు తరిస్తారు అని చూస్తాం. కనపడింది అనుకోండి, నువ్వు ఎక్కడున్నా నీ వెంట గురువు ఉంటాడు. నువ్వు గురువు వెంట పడక్కర్లేదు. కానీ ఆ సత్శిష్య పదవి ఊరికే లభించదు. అభావ స్థితిలో ఉంటేనే లభిస్తుంది. భావాతీత స్థితిలో కూడా లభించదు. అభావ స్థితిలో ఉన్నవాడు సత్శిష్యుడు. వాడి లక్ష్యం ఒక మెట్టి అవతలుంది, పరబ్రహ్మం. అంటే వాడి వెంట గురువులు పడతారు, వాడిని నెట్టేస్తారు అవతల, అయిపోతుంది. ఎందుకంటే గురువు సహాయం లేకుండా భావాభావ విరహితం అవ్వలేదు. నీ ప్రయత్నం ద్వారా అభావం దాకా రావచ్చు. కానీ అక్కడ కూడా గురువు సహాయం అంటారు. ఎక్కడ కావాలో అక్కడ చేస్తూనే ఉంటాడు. కానీ చివరి స్థాయిలో చేసినట్టుగా చేయాలి. అన్నీ తానే అయి చేస్తాడు ఆ చివరి స్థాయి. అప్పుడు అసలు నువ్వు చేయడానికి అభావ స్థితిలో ఏముంటుంది? ఏముండదు, వ్యవహారం ఏముండదు అసలు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళిపోవద్దమ్మా, అన్నీ చేసుకుని వెళ్ళిపోవాలి. నేనేమి ఇటో ఒక పూచిక పళ్ళు ఇక్కడ తీసాడు బయట, గ్లాసు కూడా తీసవుతుంది. ఎప్పుడు ఒకలాగానే కొట్టదు. ఏం చేశారు అన్నది సాయంత్రం. ఎవరు చేయడానికి, నాకేం చేయడానికి ఏం లేదు. ఏ పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నావా అంటారు. ఇక్కడే కూర్చున్నా. ఇన్ని గంటలు లేకుండా కదలకుండా ఎక్కడే కూర్చుంటే అట్టగా పాడైపోదా శరీరం. నడవచ్చుగా లేచి అట్టు సరే. అలా తెలివి వస్తే శరీరం నేను అనుకుంటే అనారోగ్యమని, ఆరోగ్యమని, నడవాలని, నడవక్కలేదని, చెయ్యాలని, ఇవన్నీ భావం కదా. జీవుడు గొడవ. మరి భావాభావ విరహిత స్థితిలో ఉన్నాడు. పరబ్రహ్మమే తానై ఉన్నాడు. కదలటానికి స్థానమే లేదు. కదిలాడని, కదలలేదని, నడిచాడని, నడవలేదని, అయ్యిందని, అయ్యవలేదని, ఆరోగ్యమని, అనారోగ్యమని, భక్తి అని, పాఠమని, బోధని, గురుపీఠమని ఉన్నాయి వాడికి. ఇప్పుడు పులిగుర్చ సందు లేకున్న వాడి గురుపీఠమే. అర్థమంతా వాడికి. మళ్ళీ వాడిని తీసుకెళ్ళి ఓ పల్లకి ఓ పీటకో కట్టేశాం. భావాభావ విరహితుడు పరబ్రహ్మ, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరి అటువంటి గురువు స్థితి కదా నేను పొందాలి. ఇది కదా నీ లక్ష్యం అని కదా తత్వమసి చెప్తోంది. మరి అలా సత్శిష్యుడై సద్గురు స్థితిని పొందాలా? కిందకి తిరిగి చూసి వాడికి లలితా సహస్రనామం, నాకు లలితా సహస్రనామం వచ్చి వాడేం చేయలేదు, నేను చాలా చేశాను. అయ్యో, ఇంకా చేత దగ్గరే ఉంది బండి, ప్రయోజనం లేదుగా. ఆవిడ నాకు ధ్యానం నేర్పుతానని వచ్చిందమ్మా. అందరి చేత ధ్యానం చేయించింది. సుమారు 100 మంది దాకా ఉన్నారు. అందరూ బాగా ధ్యానం చేశారు. నేను ధ్యానం చేసే వాళ్ళందరినీ చూస్తున్నా కలిపి. గంట సేపు కష్టపడింది. అంతా అయిపోయినాక చెప్పింది, మీకు ధ్యానం రాదండి. అంటే ఆవిడ పరిజ్ఞానం తప్పేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ మరి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే మరి మనమేమో ధ్యానం చేసే వాళ్ళని చూస్తాం. ఇప్పుడు ధ్యానం చేయడం కరెక్టా, ధ్యానం చేసేవాళ్ళని చూడడం కరెక్ట్? జ్ఞాని జ్ఞాని అవుతాడు. మళ్ళా ధ్యానం ఎందుకు అవుతాడు? ధ్యానం పలక మీద అక్షరాలు రాయడం అమ్మా. ఎప్పటిదాకా రాస్తావు? వచ్చేంతవరకు రాస్తావు.
పుస్తకాలు చదవడం వచ్చినా కూడా పలకా పలపని తీసుకుని మళ్ళీ అక్షరాలు రాస్తావా? రాయోగా. అయితే ఆ ధ్యానం చేసేవాళ్ళని చూస్తాం. ఇందులో పనికొచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా జ్ఞానానికి? ఎవడన్నా కనబడితే వాడిని పక్కకు పిలిచి రా అప్పటి నుంచి రారా నాయన నీకు కొద్దిగా పాఠం చదువు అని చెప్పచ్చు. వాడి కళ్ళకు కనపడుతుంది, జ్ఞాని కళ్ళకు కనపడుతుంది ఎవడో అర్హుడో ఎవడో కాదు. ధ్యానికి ఏం కనపడదు, వాడి కళ్ళు మూసుకోవడం ఆవిడే వచ్చాడు. కళ్ళు తెరిస్తే వాడు ధ్యానం చేయలేదు. కళ్ళు తెరిచి ధ్యానం చేయి చూడు. అబ్బో కళ్ళు తెరిచి చేయలేరండి బాబు, ప్రపంచం కనపడుతుంది. జ్ఞానికి కళ్ళు తెరిచాడు, కళ్ళు మూసాడు ఉందా వాడికి? కళ్ళు తెరి చూసిన వాడికి ప్రపంచం లేదు. వాడు అది బ్రహ్మమే. వాడికి ఏం విక్షేపం ఉంది? వాడికి మనసే లేదు, వాడికి అంతఃకరణమే లేదు, జీవాత్మే లేదు, జగజ్జీవేశ్వర త్రయమే లేదు. వాడు జ్ఞాని. ఇప్పుడు వాడు ఎన్ని మెట్లు దిగి రావాలి ధ్యానం చేయాలండి? వస్తాడట యూనివర్సిటీలో ప్రొఫెసరు మళ్ళా ప్రాథమిక విద్య క్లాసులోకి వచ్చి అవన్నీ భక్తే కదా. భక్తేగా మరి దశ మహావిద్యలన్నీ భక్తేగా. జ్ఞానం బ్రహ్మజ్ఞానం శ్రీ విద్య బ్రహ్మ విద్యగా ఎప్పుడు మారింది? బిందు స్థానంలో ఉంటే. బిందు స్థానంలో దశ మహావిద్యలు లేవుగా. మరి అయ్యి ఉన్నామనేదే సాధన. ఎవరికి ఉపదేశం లేకపోతేనే ఆ గొడవంతా. బ్రహ్మోపదేశం లేని వాడికే మిగిలిన సాధనలు, మిగిలిన ఉపాసనలు. తత్వమసి మహావాక్యోపదేశం ఉన్నవాడికి కింది సాధనలు ఎందుకమ్మా? కింది లెవెల్ ఇవన్నీ ఉపాసనా ధర్మంతో వచ్చేవాడికి, కర్మ మార్గంలో ఉన్నవాడికి. కర్మ మార్గంలో ఉన్నవాడిని భక్తి మార్గంలో ప్రవేశపెడతాయి అవన్నీ. అంతే. ఏమి దాంట్లో భక్తి మార్గాన్ని దాటి సాక్షాత్ బిందు స్థానానికి వచ్చేసాను నేను ఆల్రెడీ. ఇంక మళ్ళా భూపురానికి వచ్చి చేసేదేమిటి? మొన్న ఈ మధ్య నన్ను ఒకరు పిలిచారు, నీకు శ్రీ విద్య ఉందా అని అడిగారు. లేదండి అన్న. మరి నేను ఉపదేశం తీసుకోవచ్చుగా, నువ్వే చేయొచ్చుగా అన్న. నాకు వద్దులేండి బాబు అన్న. అదే గొప్ప ఉపాసన కదా అన్నాడు. ఇంకా నాకు ఉపాసనలతో పనిలేదు స్వామి. అలా నేను అవన్నీ ఎక్కడ పడేది? ఇప్పుడు ఉన్నది బ్రహ్మం అనే స్థితిలో ఉంటాం, అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా బ్రహ్మము కాదని మళ్ళీ ఒకటి చేయడం కుదరదు, చేయలేను నేను అని చెప్పి అమ్మవారు అది చెప్పు. కరెక్టే, ఎవరు కాదన్నా, నేనేం కాదనలేదు. కానీ నీకు ఆఖరి మాట ఏమిటి? ఉన్నది బ్రహ్మము. నువ్వు ఎక్కడ చెప్పినా ఉన్నది బ్రహ్మమే. అందుకని జిల్లాలమ్మడి అమ్మ ఏం చెప్పింది? అమ్మ కాదురా బ్రహ్మ. మీ అమ్మ నీకు బ్రహ్మంగా కనబడితే నీకు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టు. ఎవరికైనా వాళ్ళ అమ్మ బ్రహ్మంగా కనబడుతుంది. అది బొమ్మ కాదరా నాయన, బ్రహ్మ అని అడి చూపెట్టి అమ్మ కాదురా బ్రహ్మం. భక్తి చేసేవాడు ఉన్నాడా లేదా? ఏం చేస్తున్నావు అనుకున్నాడు? శ్రీచక్రానికి చేస్తున్నావు అనుకున్నాడు. అంతేనా? బొమ్మ కాదురా బాబు, అది బ్రహ్మం. కనపడింది అలాగే. మరి ఖడ్గమాల ఈ చివరి ఆ చివరి దాకా చదవాలంట. ఇప్పుడు ఇందుకు అవసరం ఏముంది అసలు? అది కాదమ్మా. ఇప్పుడు నన్ను నెల్లేళ్ళమూడిలో అమ్మగారి గురించి మాట్లాడమన్నారు. అమ్మ తత్వచింతన సదస్సు పెట్టి నాకు ఒక 3 నిమిషాలు టైం ఇచ్చారు. 3 minutes. ఏది నెల్లేళ్ళమూడి అమ్మ గురించి మాట్లాడమన్నారు. ఏం చెప్తాను 3 నిమిషాలు? ఒక సదస్సు కింద ఏదో 50-100 మంది ఏం చెప్పాలి? సర్వానందమయ చక్రాధిష్టాన దేవత అయినటువంటి సర్వానందమయ చక్రం అంటే బిందుస్తాను. ఆవిడ గురించి చెప్పమని 3 నిమిషాలు టైం ఇచ్చారు. సంతోషం. నెల్లేళ్ళమూడి అమ్మ సర్వానందమయ చక్రాధిష్టాన దేవత. ఆవిడ ఇంటి పేరు బ్రహ్మాండం అనసూయ. ఇంటి పేరులోనే బ్రహ్మాండం ఉంది ఆవిడకి.
ఆవిడ బ్రహ్మం, ఆవిడ సద్గురు. ఆవిడ ఉపదేశం ఆ అదే అక్కడ ఉపదేశం ఏమిటంటే ఆ పలక మీద అక్షరాభ్యాసం చేయించమంటే ఆ అని 2 అక్షరాలు రాస్తారు. ఏంటమ్మా ఈ 2 అక్షరాలు లాంటివి? ప్రపంచంలో ఎవరైనా ఓం నమః శివాయో, ఓం నమో భగవతే వాసుదేవాయో, అష్టాక్షరీ మంత్రమో, షోడశాక్షరి అవి ఇస్తారు కదా ఉపదేశాలంటే. నువ్వేమిటి చేయటం అమ్మ అని రాసేవేమిటని అడిగి, పిల్లవాడు మొదట ఏమంటాడని అడిగి అయిపోయింది. అదేగా వాడికి వాగ్విద్య జ్ఞానం దేంతో మొదలైంది. ఇప్పుడు మా అమ్మ 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 అక్షర క్రమంలో పెట్టేదాన్ని తోనే మొదలై. సరే మరి నీ ఉపదేశం వల్ల ఏమిటమ్మా ప్రయోజనం? లక్ష్యం ఉండాలిగా ఏదైనా ఉపాసనకి అని అడిగాడు. అదిగో నేనైనా నేను అని ఏం చెప్పింది? నేనైనా నేను. అక్కడేదో మీరు అమ్మవారిని కొలుస్తున్నారు కదా, నేను అది నా స్వరూపం. నేనైనా నేను అయం ఆత్మ బ్రహ్మ. నేనైనా నేను తెలుగులో చెప్తే అయం ఆత్మ బ్రహ్మ. అది స్ఫురిస్తుందంటావా? నేనైనా నేనంటే అయమాత్మ బ్రహ్మమని. బ్రహ్మజ్ఞానం ఉంటే, మహావాక్య జ్ఞానం ఉంటే నేనైనా నేనంటే అయమాత్మ బ్రహ్మ వెంటనే స్ఫురించింది వాడికి. ఇంక తెలుసుకునేది ఏమిటి, చేసేది ఏమిటి? అలా ఉండు నాయన అంటాడు. నేనైనా నేనుగా ఉండు. ఇంకేం చేయాలంటావు ఇప్పుడు? కాబట్టి బ్రహ్మజ్ఞానికి కర్తవ్యం లేదు, కర్మ లేదు, బాధ్యత లేదు. ఒక పని జరిగిందని కానీ, జరగలేదని కానీ, ఫలించిందని కానీ, ఫలించలేదని కానీ, పుట్టాడని కానీ, పోయాడని కానీ, సృష్టిని కానీ, లయమని కానీ, నిజభవపాలు భావాభావ విరహితుడు. ఎందుకని కదలడానికి సందులేదు బాబు. ఇవన్నీ చెప్పాలంటే భావం ఉంటేనేగా. భావం లేని అటు చెప్తామా? ఒక మాట రావాలంటే భావం కదిలితేనేగా. మరి భావాభావ విరహిత స్థితిలో ఉన్నవాడికి, సర్వదా ఈశ్వరీయ మౌనంలో ఉన్నవాడికి కదలిక ఎలా సాధ్యం? కదలడానికి చోటే లేదు అన్న స్థితిలో ఉండుతాడు. ఇప్పుడు వాడు ఏ విద్యల్ని ఉపాసించాలట. అందుకని ఆఖరి విద్య, దశమహావిద్యలలో ఆఖరి సిద్ధిదాత్రి కమలాత్మిక, సకల సిద్ధులను వసగుతుంది. ఆవిడ ఏమని అడగాలి ఇప్పుడు మనం? నాకెందుకమ్మా అవన్నీ ప్రకృతి సిద్ధులు, నాకెందుకమ్మా, నాకేం పని? శివజ్ఞానం కదా నువ్వు ఇచ్చేది. అది ఇస్తే నేను శివస్వరూపుడే కదా. ఆవిడ శివజ్ఞానం ఇస్తే నువ్వెవరు? శివస్వరూపుడువే. ఇంక శివుడైన వాడికి మండ పట్టడం ఏమిటి? అందుకని పూర్వం జ్ఞానంతో వెళ్ళిపోయి వాళ్ళు శివుడైపోయారు. మరి ఏమంటే వాడికి కర్మకాండ, శివుడైపోయినాడు కర్మకాండ. వసురుద్రాదిత్య రూపాల వరకే అంత. దాటి పరమశివుడైపోయినటువంటి వాడికి తద్దినాలు, కర్మకాండ, మాసికాలు. మరి ఏం చేయమంటారండి? వాడి శరీరాన్ని పట్టుకెళ్ళేసి అధిష్టానం కట్టి బాగా దాని మీద ఒక శివలింగం పెట్టి పూజలు చేయాలి. ఎందుకని? శివుడైపోయాడు. అది వాడికి శివుడికి భేదం లేదు. అది శవం కాదు, శివం. మరి మానవుడు ఆ స్థితికి చేరుకోగలడు కదా, అలా ఉండగలడు కదా, అలా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. మరి అలా ఉండటం ఉత్తమమైన జీవితం అంటావా? ఇప్పుడున్న జీవితం ఉత్తమం అంటావా? తత్వమసి మహావాక్యం నిన్ను పరబ్రహ్మ స్థితిలో, పరబ్రహ్మం అనే నిర్ణయంలో ఉంచడమే ఉపదేశం యొక్క ప్రయోజనం. కాబట్టి నీ లక్ష్యంగా అదొక్కటే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఆ ఒక్కటి మాత్రమే అంటేనే సాధిస్తాం.
అబ్బో నా పనులు చాలా ఉన్నాయంటే ప్లీజ్ విజిట్ అగైన్. అర్థమైందా? ఇప్పటికైనా మేలుకో. హరి ఓం.